నమస్తే. గ్రామాలలో సర్పంచ్‌ల బతుకులు నిజంగా కొన్ని చూస్తే చాలా బాధగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళ ఆస్తులు అమ్మి గూడా ప్రజలకు సేవ చేస్తారు, రోడ్లేపిస్తారు, స్కూళ్ళు కడతారు, గుళ్ళు కడతారు, రకరకాల కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేస్తారు. మరి వాళ్ళకి బిల్లులు రావాలే ప్రభుత్వం నుంచి, కానీ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి, ఇప్పటికి కూడా రాలేదు. చాలామంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. వార్తలు కూడా వచ్చినాయి మనకు. అప్పుడప్పుడు చూసినాం కదా. ఇంకా ఈ మధ్య కాలంలో నాకు అంచనా ఐడియా కరెక్ట్ లేదు. ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటున్నా, సిద్దిపేట సైడు అన్నీ అమ్ముకొని అంగన్వాడీలో వచ్చి వాళ్ళు బతుకుతున్నారు. సర్పంచ్, మాజీ సర్పంచ్. ఏం కథ, ఏం లక్షణం, ఎట్లుంటుందో తెలుసా గ్రామాలలో సర్పంచ్లది? అది పొద్దుగా లేస్తే సర్పంచ్ దగ్గరనే ఉంటారు. సావుకో మంచుకో చెడుకో సర్పంచే ఆసరా కావాలి. ఇంకో విషయం ఏంటంటే, గ్రామాలల్లో ఓ ఎమ్మెల్యేనన్నా గెలవచ్చు, కానీ సర్పంచ్ గెలవడం అంత ఈజీ కాదు. అందరిని ఒప్పించి మెప్పించి గద పట్టుకొని భుజం మీద చేతేయాలి. ఏవో పెద్ద కథలు ఉంటాయి. అది డబ్బుతోట లేకపోతే మంచితనంతో అది వేరే విషయం. కానీ చాలామంది సర్పంచులు ఇప్పటికి కూడా స్టిల్ నవ్వు అప్పులపాలు ఉన్నారు. రోడ్లు వేపించిండ్రు, స్కూళ్ళు కట్టిండ్రు, గుళ్ళు కట్టిండ్రు, లైబ్రరీలు కట్టిండ్రు, కటకాడ కాలువలు, లైట్లు ఇవన్నీ వేసినా కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు సర్పంచ్లకు. ఓ వార్త చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, సర్పంచ్ల దగ్గర ఏముంటుందంటే ఊర్లల్లో ఊరుని పట్టుకొనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకు ప్రజల్లో తప్ప ఇంక బయటికి కోరు వాళ్ళు. ఇక ఏదైనా పని ఒక్కసారి సర్పంచ్గా ఊర్లో ఎన్నికైన తర్వాత వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటారు దాదాపుగా. ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో ఉంటారు ప్రజలు కూడా. అన్ని సమస్యలు కూడా ఆయనకే చెప్పుకుంటారు. ఇక అప్పో సొప్పో వేసి ఏదో మంచిదో చెడ్డదో చేస్తారు వాళ్ళకు. ఇంకా అట్లా ఆ రకంగా ప్రజలకు సేవ చేస్తారు. ఇట్లా కాంట్రాక్టు రోడ్లు అవో వేస్తే ఒక్క పైసా రాని పరిస్థితి. ఓ వార్త వచ్చింది, మళ్ళీ సర్పంచ్ పదవి వద్దే వద్దు అంటున్నాడు. మరి అనరా? ఈ ప్రభుత్వాలేవో ఆ నిధులు ఇవ్వవు, ఇస్తాయా? వాళ్ళ కాంట్రాక్టులకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా వాళ్ళకు కూడా వెళ్ళేది. వాళ్ళు ఎకరాలు అమ్ముకుంటారు, ఓ ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని సేవ చేస్తారు. ఒకసారి చదువుదాం ఎవరు ఏం కథ. మరోసారి పోటీ చేస్తే నా బతుకు ఆగమవడం ఖాయం. సొంత డబ్బులతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు నిర్మించాను. 5 ఏళ్లలో పైసా రాలేదు. అట్రాసిటీ సహా 14 కేసులు పెట్టిరట. 50 లక్షల అప్పులు మిగిలాయి. తాజా మాజీ సర్పంచ్ ఆవేదన. ఇంకో విషయం తెలుసా? వీళ్ళ భార్యలు అన్నం కూడా పెడతలేరంట, బో పెడతలేరంట. పైసలు తీసుకురాపో నువ్వు, అంతా అప్పుల పాలు చేసి ఊరిని ఉద్ధరిస్తున్నావు కదా, పైసలు తీసుకురాపో నువ్వు ఫస్ట్ అని. అన్నం కూడా పెడతలేరంట. ఏడ్చిండ్రు గతంలో సర్పంచులు మీడియా ముందల, మా భార్యలు మాకు అన్నం పెడతలేరా అని. ఏందా ప్రభుత్వాలు నాకు అర్థం కాదు. ఇక గొప్ప నినాదం ఉంది మనకోటి, భారతదేశానికి పట్టుకొమ్మలు పల్లెలి. మరి పట్టుకొమ్మలు ఏండయి, నిధులు ఏండయి? ఇగో ఈయన 50 లక్షలు పెట్టి సొంత డబ్బుతోటి డ్రైనేజీ వ్యవస్థ, భూగర్భ సీసీ రోడ్లు నిర్మిస్తే ఇంతవరకు నయా పైసా రాలేదంట. ఎవడు చేస్తాడంటే ఎవరికైనా పైసలు ఊకి వస్తాయా? ఓ 5-10 లక్షలు అంటే పెడతారు. 50, 60, 70, 80 లక్షలు పెట్టారు. ఎవడు పెడతాడు? నిజంగా ప్రభుత్వాలకే బుద్ధి లేదు. గతంలో బీఆర్ఎస్ గట్టు ఉంది, ఇప్పుడేం సింగారం లేదు కదా. 50 లక్షల అప్పులు మిగిలాయి. ఓ తాజా మాజీ సర్పంచ్ ఆవేదన అంట. ఒకసారి గెలిచి 5 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన వారిలో ఎంతమంది మళ్ళీ పోటీ చేయాలని అనుకుంటున్నారు? ఇంకో విషయం ఏంటంటే, ఇక మనం చెప్పుకోనికనే సర్పంచ్ అని మొత్తం వెనుక బనీన్కి బొక్కలే ఉంటాయి లోపల. తాజా మాజీల్లో ఎవరైనా పోటీకి ఆసక్తి చూపుతున్నారా ఏమో కానీ, ఓ తాజా మాజీ చెప్తున్న సంగతులు మాత్రం సర్పంచులుగా పనిచేసిన వారికి ఎదురైన రకరకాల ఇబ్బందులను తేట తెల్లం చేసేలా ఉన్నాయి. సర్పంచ్ పదవి అంటే గౌరవ మర్యాదలు దక్కుతాయని అనుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఎంతో చేశాను. చివరికి నాకు 14 పోలీస్ కేసులు, 50 లక్షల అప్పు బహుమానంగా మిగిలాయి అని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని మక్తగూడకు చెందిన తాజా మాజీ సర్పంచ్ కాట్న రాజు ఆవేదన వ్యక్తం చేసినట్ట. ఇంక ఈ సర్పంచ్లది కూడా ఎట్లుందంటే, ఇక కూర్చొని లేవలేనివాడు కూడా సర్పంచ్ మీద మాట్లాడుతుంటాడు, కుట్రలు చేస్తుంటారు, అట్లుంటుంది. సర్పంచ్ పదవులు అలంకారప్రాయంగా మారాయని మరోసారి సర్పంచ్ పదవే వద్దు బాబోయ్ వద్దు, మళ్ళీ పోటీ చేస్తే నా బతుకు ఆగమవడం పక్కా అని వణికిపోతున్నారు ఆయన. అంటే ఈయన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని మక్తగూడ గ్రామ పంచాయతీ 2019లో కొత్తగా ఏర్పడింది. అప్పటి ఎన్నికల్లో గ్రామానికి చెందిన కాట్నారాజు సర్పంచ్కి గెలుపొందారు. గ్రామ పంచాయతీ భవనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాన్ని ఇవన్నీ బీఆర్ఎస్ టైంలో చేసినవా?
ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో శ్మశాన వాటిక సస్తే బొందవేయాలి కాల్సనికి శ్మశాన వాటిక పల్లె ప్రకృతి వనాన్ని ఈ పల్లె ప్రకృతి వనంలో మొత్తం ఆగమాగమే మొత్తం అవినీతి జరిగింది అది ఊరుకు దూరంగా ఎన్నో పెట్టారు పల్లె ప్రకృతి వనం అని ఇక్కడ ఆయన నిర్మించారు అయితే ప్రభుత్వ స్థలాల కబ్జాను ప్రశ్నించిన తనపై అట్రాసిటీ కేసు సహా 14 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనే నమ్మకంతో సొంతంగా 50 లక్షలు వెచ్చించి భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణాలు సీసీ రోడ్లు పూర్తి చేశానని ఖర్చు చేసిన డబ్బులో పైసా కూడా రాలేదని రాజు చెప్పారు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు మంచి పని చేసినావు ఓ రకంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టిండు వద్దు నాయన అని మరి పెట్టరా అండి గతంలో కేసీఆర్ శ్మశాన వాటిక పల్లె ప్రకృతి వనం తర్వాత అది ఇదే క్రీడా ప్రాంగణం అది దూరంగా పెట్టిండు ఊరు ఈడ ఉంటే 2 కిలోమీటర్ల దూరంలో పెట్టిండు ఎవడు పోయి ఆడతాడా ఆడపోయి నాకు అర్థం కాదు అవి అంతా వృధా ఖర్చులైనవి తెలుసా గ్రామాలల్లో నువ్వు ప్రత్యక్షంగా చూసినాం మనం ఇవన్నీ సర్పంచులు చేస్తే పనులన్నీ నయా పైసా రాలేదు బీఆర్ఎస్ హయాంలో వీళ్ళు ఇస్తారంటే వీళ్ళు ఇస్తలేరు ఎట్లా బతుకుతారా సర్పంచులకు ఫ్యామిలీలు ఉండవా కుటుంబాలు ఉండవా పిల్లలు ఉండరా వాళ్ళకి లక్ష్యాలు ఉండవా వాళ్ళకి ఏమైనా ఊటనా పైసలు రానికి తోడకొద్దు రానికి అందుకే నేను అనేది ఇవి ఉత్త డైలాగులే దేశానికి పట్టుకొమ్మలు పాలేలు ఉత్తదే ఏం లేదాడ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వాలకు నిజంగా బుద్ధి ఉంటే నిజంగా ప్రజల మీద నిజమైన ప్రేమనే ఉంటే ఫస్ట్ పల్లెల్లో అభివృద్ధి చేయాలి ఇవాళ ప్రభుత్వాలు ఎట్లున్నాయండి ఊరుకో వైన్స్ తెస్తున్నాయి ఊరుకో లైబ్రరీ తేవచ్చు కదా గొప్పగా గల్లీకో లైబ్రరీ తేవచ్చుగా తేరు గల్లీకో వైన్స్ గల్లీకో బెల్ట్ షాపులు వైన్సులు దేనికే ఉంటుంది కానీ ఇక ఈ అభివృద్ధి పనులు లేవు ఓ లైబ్రరీ లేకపోతే ఇట్లా ఉన్నాయి పరిస్థితులు అందుకే సర్పంచులు కూడా ఏం సంతోషంగా ఏం లేరు మనం ఏదో అనుకుంటాం తెల్లబట్టలు వేసుకొని అంగి వేసుకొని నల్లపైట వేసుకొని తిరుగుతురు కదా వీళ్ళ దగ్గర ఏం ఉండదు నొడపీస్ ఏం లేదు మొత్తం అమ్ముకొని మొత్తం ప్రజలకెట్టేదే తప్ప ఈ ప్రజలు కూడా అట్లే తయారయ్యారు వాళ్ళకి ఇంత తాపపోతే తినపోతే తినిపియపోతే ఇక ఓటేసే ముందు 200 300 500 ఇవ్వకపోతే ఓటేయరు ఎట్లా బతుకుతారా సర్పంచులు అందుకే చాలామంది విముఖత వ్యక్తం చేస్తున్నారు ఇంక చాలామంది ఇక దానికి అలవాటు పడ్డోళ్ళు చేస్తారు ఇక అప్రపాయాలను చేయరు ఇట్లా ఉంది సర్పంచుల బతుకు ఏం బాగాలేదు పరిస్థితి దారుణంగా ఉంది నేను కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నా కదా వాళ్ళు చెప్తున్నారు నిన్ననే ఓ దగ్గర పోయినా నేను సర్పంచుల సంఘం వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మా బతుకులు ఏం బాగాలేవనా తెల్లబట్టలు వేసుకొని వచ్చినాం మేము కానీ ఉత్తదే ఏం లేదు అంత అప్లపాలు ఉన్నామని చెప్తున్నారు ఇది తెలంగాణలో సర్పంచుల పరిస్థితి ఇక సిగ్గు లేకుండా ప్రభుత్వాలేమో రకరకాలుగా డైలాగులు కొడతాయి ఉత్త డైలాగులు ఏం లేదు శుష్క ప్రియాలు శూన్యాస్తాలు ఉత్తదే లొటపీసు అంత ఖాళీ గట్లా ఉంది సర్పంచుల బతుకులు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు